అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఉమెన్స్ హాస్టల్లో బాత్రూంలో పెట్టిన కెమెరాల ద్వారా తీసిన వీడియోలతో 100 రూపాయల నుంచి 300 రూపాయలు ఇలాగా చాలామంది అమ్ముకుంటున్నారు అని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి. నిజంగా ఒక కాలేజీలో చదువుకొని మంచి విద్యార్థులుగా బయటికి వెళ్ళి సమాజానికి ఉపయోగపడాల్సిన స్టూడెంట్స్ ఇలా పక్కదోవ పట్టడానికి కారణాలు ఏంటి? అసలు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ సంబంధించిన సంఘటన వెనుక ఏం జరుగుతుంది? ఈ వివరాలు మనతో మాట్లాడటానికి సోషల్ యాక్టివిస్టు, పొలిటికల్ అనలిస్టు కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం, నిజంగా సభ్య సమాజం తలదించుకోవలసిన సంఘటనలో వరుసగా మనం చూసుకున్నట్టయితే అక్కడ చూస్తే ఇక్కడ బెంగాల్కి సంబంధించి మనం చూస్తే డాక్టర్, నెక్స్ట్ చూస్తే ముంబైకి సంబంధించిన హీరోయిన్ కేసు, ప్రతిదీ కూడా అంటే మనం నిజంగా ఆడవాళ్ల మీద జరుగుతున్న ఈ అఘాయిత్యాలు అనొచ్చు, లేకపోతే వాళ్ళని బెదిరింపులు అనొచ్చు. ఇప్పుడు చూస్తే ఆడపిల్లలకు సంబంధించిన హాస్టల్ బాత్రూములో కెమెరాలు పెట్టి వీడియోలు తీసి 300 వీడియోలు తీసి బయటికి అమ్ముకుంటున్నారంటే నిజంగా ఈ సమాజం ఎలా ఎటుపోతుంది? దీన్ని మనం ఎలా చూడొచ్చు మేడం? బాధ కలుగుతుందండి. సమాజంలో ఎవ్వరు పొల్యూట్ అయినా పర్వాలేదు, కానీ పిల్లలు పొల్యూట్ కాకూడదు. వాళ్ళ విద్యార్థి దశలోనే వాళ్ళు ఇలా సంస్కారం లేని మనుషుల్లాగా, ఇలా చట్టాన్ని గౌరవించని మనుషులుగా, చట్టాన్ని ఉల్లంఘించే మనుషులుగా తయారయ్యారనుకోండి, ఇంకా వీళ్ళే కదా పెద్ద అయిన తర్వాత పౌరులు అయ్యేది, యువకులు అయ్యేది, ఆ తర్వాత బాధ్యత గల తల్లిదండ్రులు కావాల్సింది, బాధ్యత గల పొలిటీషియన్స్ కావాల్సింది, బాధ్యత ఉండాల్సింది టీచర్లు అయ్యేది. అందరూ ఇక్కడి నుంచే కదా వచ్చేది. మరి వీళ్ళే పొల్యూట్ అయిపోతే మన జాతి సంపద కదా పిల్లలు. ఇలా అయిపోతే అసలు ఈ దేశం ఏం కావాలి? ఈ విషయం ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదు, బాధపడట్లేదు. అసలు మనం ఏం చేస్తుంటే వీళ్ళు ఇట్లా తయారవుతున్నారు అనేది కూడా ఆ జ్ఞానం కూడా లేదు. ఒక పక్కన రాజకీయ నాయకులకు లేదు, ఒక పక్కన తల్లిదండ్రులకు లేదు, ఒక పక్కన వీళ్ళందరినీకి విద్యాబుద్ధులు నేర్పుతున్న టీచర్లు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, వాళ్ళకు కూడా ఉండట్లేదు. ఎవరికి వాళ్ళు ఏదో ఈ రోజుకి ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా, లేసామా, అలా ఉన్నారు తప్పితే అసలు ఏంటి జరుగుతుంది మన చుట్టుపక్కల అనే జ్ఞానం లేకుండా అయిపోతుంది. నిజంగా మేడం, అంటే ఒక్కసారి ఆ కథ ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్టయితే, ఎవరైతే విజయ్ కుమార్ అనే ఒక ఫైనల్ ఇయర్ చదువుతున్న కుర్రాడు ఎవరైతే ఉన్నారో అతని ద్వారానే అంటే ఒక అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలు కూడా అతని దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. నిజంగా ఇంత క్రిమినల్ గా ఆలోచించి ఇంత క్రైమ్ చేస్తామంటే కనీసం భయపడకుండా కూడా, ఇందాక కొన్ని వీడియో చూస్తే అతను ఏంటో ఏదో జరిగినట్టు ఉన్న పరిస్థితి. నిజంగా అంటే ఇలాంటి విద్యార్థుల మీద తల్లిదండ్రులు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆడవాళ్ళంటే గౌరవం, లేకపోతే పిల్లల పెంపకం కూడా ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు మేడం. ఖచ్చితంగా అండి. అసలు ఒక్క తల్లిదండ్రుల పెంపకం అని అనొద్దు. ఎందు గురించి అంటే తల్లిదండ్రుల పెంపకం చాలా ఇంపార్టెంటే, కానీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉంటుంది మా అయితే 8 గంటలే. 8 గంటల్లో వాళ్ళు నిద్రపోయే టైము, తిండి తినే టైము అన్నీ అవుతున్నాయి. స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్లో 8 గంటలు ఉంటున్నారు, ఆడుకోవటానికి వెళ్తున్నారు, సమాజంలో ఎక్స్పోజ్ అవుతున్నారు. అసలు చుట్టూ జరిగే అటన్నిటి ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. ఇంట్లో టీవీ ఆన్ చేస్తే చెత్త ప్రోగ్రాంలు, కాలేజీకి వెళ్తే, స్కూల్కి వెళ్తే అక్కడ ఇవే సంభాషణలు, పైగా వీటన్నిటికి తోడు అక్కడ గంజాయి, స్మార్ట్ ఫోను, ఈ రెండు ఉంటే చాలు కదా. మీరు ఏం చేస్తున్నారో ఆలోచన శక్తిని కోల్పోయేటట్లు చేసే గంజాయి, మీరు ఏంటి చెయ్యాలో చూపించే సెల్ ఫోను, ఈ రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు వీడు ఈ ఫైనల్ ఇయర్ కుర్రాడు తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని ఓయో రూమ్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ వ్యక్తిగతమైన దృశ్యాలను కొన్నిటిని క్యాప్చర్ చేసి పెట్టుకుని అది చూపించి ఆ అమ్మాయిని బెదిరించటం, ఆ అమ్మాయి దగ్గర డబ్బులే తెప్పించుకున్నాడా, లేకపోతే ఇంకోటి చేశాడో తెలియదు. అయితే ఈ వీడియో చూపించి నువ్వు నీ ఒక్కదాని వీడియో కాదు నాకు కావాల్సింది, వేరే వాళ్ళ వీడియోలు కూడా కావాలి అని చెప్పి బాత్రూముల్లో వీడియోలు పెట్టించి, కెమెరాలు పెట్టించి వీడియోలు తీయించి వాటిని మళ్ళీ 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు
రోడ్డు పక్కన శనక్కాయలు అమ్మినట్టు అమ్మాడు అంటే అసలు వీడు ఒక్కడే అయితే చెయ్యడు, వీడి వెనక ఇంకా ఉన్నారు, గ్యాంగ్ ఉండుంటారు. ఇప్పుడు ఆ గ్యాంగ్ మొత్తాన్ని శిక్షించాల్సిందే నిర్మోహమాటంగా. ఇది నిర్భయ కిందకు వస్తుంది. నిర్భయ చట్టం ఖచ్చితంగా, నిర్భయ చట్టంలో ఇమిడే కేసు ఇది. ఓకే, నిర్భయ చట్టం పెట్టి వీళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది అని కూడా ఆలోచించకుండా కొంతమందిని శిక్షిస్తే గాని చట్ట ప్రకారం ఈ శిక్షలు కూడా చాలా చాలా ఫాస్ట్ గా జరగాలి. ఇప్పుడు జరిగింది వీళ్ళ పెళ్లిళ్ళు అయిన తర్వాత తీర్పులు ఇస్తామంటే కాదు, ఇప్పుడు జరిగింది దీనికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఇట్లాంటి నేరాలకి శిక్ష వేసి, ఈ శిక్ష వేసిన సంగతి ప్రపంచం మొత్తానికి తెలియజేయాలి. అప్పుడు మాత్రమే ఈ నేరాలు అవుతాయి. ఏముందంటే మా నాన్న పొలిటీషియను, మా నాన్న బిజినెస్ మ్యాను, మాకేంటి డబ్బులున్నాయి, మేము ఏమైనా చేయగలం, మేము చట్టాన్ని అమ్మగలం, చట్టాన్ని కొనగలం అనే ధైర్యం ఉండబట్టే చిన్నప్పటి నుంచే మగవాడు ఏం చేసినా కరెక్టే అనేది నేర్పించబట్టే వీళ్ళకి అలా తయారవుతున్నారు వీళ్ళు. అంటే నిజంగా దీంట్లో సాడ్ థింగ్ ఏంటంటే మేడం, ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయికి సంబంధించిన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ చేసి ప్రిన్సిపాల్కి ఈ కేసుకు సంబంధించి దీన్ని ఎలాగో క్లోజ్ చేయండి, లేకపోతే డ్రగ్స్ ఉన్నాయి మీ కాలేజీలో అని చెప్పి మీ కాలేజీని క్లోజ్ చేస్తాం. విజయ్ ఎవరైతే ఉన్నారో, కొడాలి నాని ఎవరైతే ఉన్నారో, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరుడి కొడుకు నా కొడాలి నాని అండుంది, గడ్డం గ్యాంగ్ అండుంది, నన్ను ఎవరు ఏం చేయలేరు. నిజంగా చూసుకున్నట్టయితే రాజకీయాలు పిల్లలకి ముడిపెట్టి, లేకపోతే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పిల్లలు వాళ్ళు వ్యవహరించిన తీరవచ్చు, లేకపోతే వాళ్ళు చూసే కదా ఇలా తయారవుతున్నారు. అవునండి, అతను అలా అన్నంత మాత్రాన, ఆ పిల్లాడు అలా బెదిరించినంత మాత్రాన, ఆ అమ్మాయి తండ్రి అలా చెప్పినంత మాత్రాన ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోకుండా ఆగుతాడా? అలాంటప్పుడు ఆ ప్రిన్సిపాల్ ఏం ప్రిన్సిపాల్? ఆ ప్రిన్సిపాల్ ఉద్యోగం ఉంటే ఎంత, ఊడితే ఎంత అని ఎందుకు ఆలోచించట్లేదు? ఏమి వీళ్ళందరికీ లీడర్ సినిమాలో డైలాగ్ గుర్తు రావట్లేదా? ఒక ఆడపిల్లకి న్యాయం చేయని కాడికి నా ముఖ్యమంత్రి పోస్ట్ ఉంటే ఎంత, ఊడితే ఎంత అన్నాడు కదా. అలా ప్రతి వాళ్ళకి అనిపించట్లేదు. అలా అనిపిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. ఇలాంటివి ఆగుతాయి. ఏ తల్లిదండ్రి అయినా మా అబ్బాయి నేరం చేశాడు, మా అమ్మాయి నేరం చేసింది అన్నప్పుడు వాళ్లే స్వచ్ఛందంగా తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తేనే ఈ దేశం బాగుపడుతుంది. అలాగే ఏ ప్రిన్సిపాల్ అయినా సరే ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా ఈ కాలేజీ కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసం నేను చేయాల్సింది నేను చేస్తాను. అందరూ భగవద్గీతలు చెప్తారుగా, నోరు తెరిస్తే అందరి నోట్లోంచి ప్రవచనాలేగా వచ్చేది. మరి భగవద్గీతలో ఏంటి చెప్పింది? కర్తవ్యం ప్రకారం నేను చేయాలనుకుంది నేను చేస్తాను, చేయాలనుకున్నది చేయమనే కదా శ్రీకృష్ణుడు చెప్పింది. మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పింది అదే కదా. ఇది అర్థం కావట్లేదా? ఆ ప్రిన్సిపాల్ అట్లా నంగి కబుర్లు చెప్తాడు, వాళ్ళ నాన్న వచ్చాడు బెదిరించాడు, ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్తే విని కూర్చోవాలా ఎవరైనా? ఎంత పవర్ఫుల్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న. మహా అయితే ఏం చేస్తాడు, నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే చంపేస్తాడు, అంతే కదా. పోతే నీ ప్రాణం పోతుంది. ఒక మహాకార్యం కోసం పోతే ఏమవుతుంది? ఆ కాలేజీ మొత్తాన్ని రక్షించినోడు అవుతావు కదా. అయినా ఇప్పుడున్న ప్రభుత్వంలో డ్రగ్స్ కేసు పెడతాను అని బెదిరిస్తున్నాడు వైసీపీ నేత అంటే నమ్మేలా ఉందా? అది కూడా అవును. దీని గురించి కూడా విచారణ చేయాలి అసలుకి దీనికి సంబంధించి. ఎందుకంటే ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి ఏదైతే విచారణగా చేయండి అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి, లోకల్ లీడర్స్ కానీ, దాంతో పాటు అక్కడ ఎవరున్నా సరే అండి, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా, ఎవరున్నా ఏ పార్టీ వాళ్ళు, ఇప్పుడు ఇట్లాంటి వ్యవహారాలకి పార్టీలకు అతీతంగా అందరూ ఏకం కావాల్సిన సందర్భం ఇది. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు మంచి వాళ్ళు అని వెనకేసుకొచ్చి ఒక చెత్తను తయారు చేసి మీరు వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకో పార్టీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఒక చెత్తను తయారు చేస్తారు మా పార్టీ వాళ్ళని. అంటే ప్రజలు భరించాల్సిందేనా ఇదంతా? ఏం మహిళలకి హక్కు లేదా? స్వేచ్ఛగా, ధైర్యంగా, ధీమాగా బయట ప్రపంచంలో తిరిగే హక్కు లేదా? అంటే ఓయో రూమ్లకు వెళ్ళమని కాదు నా ఉద్దేశం. తగ్గ చదువుకున్నామా, రక్షణతో చదువుకున్నామా, క్రమశిక్షణతో చదువుకున్నామా, ధైర్యంగా ధీమాగా ఉద్యోగం చేసుకున్నామా? ఈ జీవితాలు నేను కావాలనేది. ఏమింత విచ్చలవిడిగా అయిపోతున్నారు? ఎవరైనా సరే, అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ అమ్మాయి అయినా. ఇప్పుడు ఓయో రూమ్కి వెళ్ళింది అనగానే అమ్మాయికి బుద్ధి లేదా అంటారు. అలా కాదు మనం ఆలోచించాల్సిన. ఆ అమ్మాయికి బుద్ధి లేదా అని ప్రశ్నించేప్పుడు ఈ అబ్బాయికి బుద్ధి లేదా అని, మగాడు అనగానే తిరగొచ్చు, ఓయో రూమ్లకి వెళ్ళొచ్చు, వాడు ఏమైనా చేయొచ్చు అనబట్టే ఇలా తయారవుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు జరిగిన ఘటన ఇది. ఈ జరిగిన దాన్ని ఎలా ప్రభుత్వం ఇప్పుడు డీల్ చేసి ఇలాంటి పరిస్థితులు లేకుండా చేస్తుంది అనేది ఒక కార్యక్రమం. అంటే ఈ జరిగిన నేరానికి శిక్షలు పడటం,
తక్షణ కర్తవ్యం. అవును. అలాగే రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలి, చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం బాధ్యత. రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే గతంలో ఈ జరిగినాయి ఎందుకు జరిగినాయి అనేది ఆలోచించాలి. ఏంటి లోపం ఏంటి ఇక్కడ అబ్బాయిలది లోపమా, అమ్మాయిలది లోపమా, కాలేజీ వాళ్ళు సరైన చర్యలు రక్షణ చర్యలు చేపట్టకపోవటం ఒక లోపమా? ఇప్పుడు ఒక పోలీస్ ఆయన వచ్చేసేసి ఏం చెప్తున్నాడు సింపుల్ గా, అక్కడ రహస్య కెమెరాలు లేవండి, సీసీ కెమెరాలు లేవండి అని చెప్తున్నాడు. సీసీ కెమెరాలు లేవని ఇంత అందంగా వచ్చి చెప్తావా నువ్వు? ఆ ప్రిన్సిపాల్ని ఎందుకు అడగవు? సీసీ కెమెరాలు ఎందుకు ఉండవు? ప్రతి కారిడార్లో సీసీ కెమెరా ఉండాలి. పిల్లలు రూముల్లో పెట్టమని చెప్పట్లా, సీసీ కెమెరాలు బాత్రూమ్ లో పెట్టమని చెప్పట్లా, కారిడార్ లో అయితే సీసీ కెమెరాలు ఉండాల్సిందే కదా. గర్ల్స్ హాస్టల్ని ఎంత జాగ్రత్తగా చూడాలి. అవును. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత నమ్మకంతో తీసుకొచ్చి హాస్టల్లో పెడతారండి, వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నంత ఇదిగా తీసుకొచ్చి హాస్టల్లో పెడతారు కదా. ఇప్పుడు పిల్లలకు కూడా నేను ఇప్పుడు ఏ దశలో ఉన్నాను, ఈ దశలో నేను చెయ్యాల్సిందేంటి, నేనేం చేస్తున్నాను అనే ఒక కర్తవ్యం వాళ్ళకి ఏంటి అసలు అనే ఇది కాలేజీలో బోధించక్కర్లేదా? పొలోమని ఎంసెట్ రాసేయడం, డబ్బులున్నోడు డబ్బులు లేనోడు ఎంసెట్ చదివేయటం, ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగులాగా పుట్టుకు రావటం, ఈ 4 సంవత్సరాలు చదివేది లేదు చచ్చేది లేదు, ఇలాంటి వేషాలు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ఇది ఈ రోజు బయటకు వచ్చింది. బయటికి రాకుండా ఎన్ని జరిగినాయో. ఏంటి ఆ చదువుకి విలువేంటి, సార్థకత ఏంటి, అసలు దేనికోసం మనం చదువుకుంటున్నామని ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు వీడియోలు అమ్మాడని చెప్తున్నారు. అమ్మడం ఎంత తప్పో ఈ వీడియోలు కొనటం కూడా అంతే. వాళ్ళు కూడా మరి అంత ఉన్నారు కదండి. అదే కదా, అందుకే ఇప్పుడు ఇతన్ని సరిగా విచారించి ఎవరికి అమ్మాడు, ఎలా అమ్మాడు, ఎవరెవరికి అమ్మాడు వాళ్ళని కూడా తీసుకొచ్చి చట్టంలో ప్రతి వాళ్ళని దీనిలో చట్టం దృష్టికి తీసుకురావటమే, చట్టం పరిధిలోకి తీసుకురావాలి. తీసుకొస్తేనే ఈ ఘటన దేశం మొత్తానికి తెలియాలి. ఎట్లా విచారణ చేశారు, ఎట్లా ఈ ఘటన గురించి నేరస్తులు ఎలా పట్టుకున్నారు అనేది తెలియాల్సిందే. తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే. వీళ్ళేం చిన్నపిల్లలు కాదు, లాలిపప్పలు తినే వయసు పిల్లలు కాదు వీళ్ళు. పైగా ఏదో 5 ఏళ్ల పిల్లని చాక్లెట్ ఇస్తానని చెప్పి మాయ చేసి తీసుకెళ్ళి లైంగిక వేధింపులు చేశాడు అంటానికి లేదు. ఈ అమ్మాయి మేజరు, వాడు మేజరు, మీ ఇద్దరు ఇష్టపూర్వకంగానే వెళ్ళారు. కాకపోతే దానిలో ట్విస్ట్ ఏంటంటే వాడు దీన్ని ఈ అమ్మాయికి తెలియకుండా క్యాప్చర్ చేసి ఈ అమ్మాయినే బ్లాక్మెయిల్ చేయడం నేరం కదా. అది నేరం. అది ఇది నిర్భయ చట్టం కింద ఖచ్చితంగా నేరం. మేడం ఒక్కటి అంటే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైతే వెళ్ళిన మాట వాస్తవమే, బట్ వాడిని మళ్ళీ ఇంకొక నేరం చేయడానికి ఆ అమ్మాయిని బెదిరించినప్పుడు లేకపోతే అక్కడ కెమెరాలు పెట్టమని అడిగినప్పుడే ఈ అమ్మాయి కూడా కొంచెం ధైర్యం చేసి ముందుకెళ్తే ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి. ఇక్కడే చట్టాల పట్ల అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఫలానా దగ్గర నేను వెళ్ళి నా బాధ చెప్పుకుంటే న్యాయం జరుగుతుంది. అమ్మాయిని గుట్టుగా ఉంచుతారు, మళ్ళీ అమ్మాయి బయటకు కూడా రాదు కదా పోలీసులకి. ఇప్పుడు కాలేజీలు కూడా కమిటీలు ఉండాలండి. ప్రతి కాలేజీలో ఒక కమిటీ ఉండాలి. ఉమెన్స్ కి సంబంధించి వాళ్ళకి సమస్యలు ఏమైనా ఉంటాయి. ఉమెన్ కి ఏంటి, మెన్ కున్నా సరే ఎవరికైనా. ఇప్పుడు ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ని 3rd ఇయర్ స్టూడెంట్ ఏడిపిస్తున్నాడు, వెళ్ళి చెప్పుకోవడానికి ఒక ప్లేస్ ఉండాలిగా. అలా దీనికి కూడా ఒక ఉందనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు ఇల్లు అక్కడ చెప్పుకునే అవకాశం ఉంది. వాళ్ళ బాధను చెప్పుకుంటారు కదా. ప్రతి ఆఫీస్ లోను ప్రతి కాలేజీలోను స్టూడెంట్స్ తోటి అలాగే ఎంప్లాయీస్ తోటి వీళ్ళతోటి ఒక కమిటీలు ఏర్పాటు చేయాలి. దాన్నే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటారు. స్టూడెంట్స్ కి అయితే స్టూడెంట్ వెల్ఫేర్ కమిటీస్ అంటారు. అక్కడ పెట్టి ఏ బాధలున్నా వాళ్ళు వెళ్ళి అక్కడ చెప్పుకునేటట్లు ఉండాలి. వాళ్ళకి ఆ ధైర్యం కావాలి, ఫలానా వాళ్ళకి చెప్పుకుంటే నా సమస్య పరిష్కారం అవుతుంది అని. అసలు ఇలాంటి ఒక అవగాహనే లేదు సమాజంలో. అసలు నిన్ను వాడు బెదిరించాడు అంటే నా తప్పు గురించి ఎక్కడ అడుగుతారో అని భయపడి ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో ఇవన్నీ ఆలోచించింది. ఇవన్నీ ఆలోచించడం సహజం. ఇప్పుడు చూడండి ఎంత జరిగింది మరి. అవును, నీతో పాటుగా మళ్ళీ ఇంకొక 300 మంది ఆడపిల్లలు వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ కాలేజీలో చదువుతున్న హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ అమ్మో నా ఫ్లోర్ లోనే పెట్టారా, అమ్మో నా ఫ్లోర్ లో మనం ఆడియో విన్నాము. అసలు ఇంత అవసరమా? ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడే ఇంట్లో తల్లిదండ్రులకు కూడా ఆలోచన ఏమొస్తుందంటే అసలు ఈ ఆడపిల్లల్ని బయటికి పంపించడం ఎందుకు, వీళ్ళకి చదువు ఎందుకు, వీళ్ళకి శుభ్రంగా 18 ఏళ్ళు రాగానే పెళ్లి చేసేస్తే పోలా, ఓ 5 చేతులు పెడితే పోలా, అదేదో ఒక బరువును దించుకున్నట్లుగా
అంటే ఇప్పుడు మనము ఎంతో మంది పోరాటాలు చేస్తే స్త్రీల విద్య గురించి, స్త్రీల హక్కుల గురించి ఎంతో మంది పోరాటం చేస్తే ఇవాళ స్త్రీల పరిస్థితి ఈ విధంగా ఉంది. మళ్ళీ మీరు నిర్లక్ష్యంగాను తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ మీరు ఇదే పరిస్థితి చేసుకొచ్చే వాళ్ళు వస్తారు. మీరు ఇంకాస్త మెరుగుపరచాల్సింది పోయి మీరు మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు. అందుకే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండమని చెప్పేది, అలాగే మగపిల్లల్ని బాధ్యతగా ఉండమని చెప్పేది. అందుకే వాళ్ళు బాధ్యత తప్పినా కనీసం వీళ్ళన్నా జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు జాగ్రత్త లేకపోయినా వాళ్ళన్నా బాధ్యతగా ఉండాలి. ఇలా 2 వేలో వెళ్తే తప్పితే ఈ పరిష్కారం అయ్యే సమస్యలు కాదండి. పైగా వీళ్ళు నేను ఇవాళ ఇంజనీరింగ్ లో చేరాను, నెక్స్ట్ నా భవిష్యత్తు ఏంటి, నేనేం చేయాలనుకుంటున్నాను, నేను చెయ్యాలనుకున్నది చెయ్యాలి అంటే ఇప్పుడు నేను ఎలా చదువుకోవాలి అని ప్రతి విద్యార్థికి ఉండాలి, ఒక గోల్ ఉండాలి. ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గానో లేకపోతే ఒక క్యారెక్టర్ని బిల్డప్ చేసేలాగానో విద్యా విధానంలో మార్పులు ఉండాలి. ఇవాళ విద్యా విధానం అంతా ఎట్లా ఉంది అంటే మార్కులు అంతే. వీడు 10th క్లాస్ వరకు వీడిని రుద్ది చదివిస్తారు, అలాగే ఇంటర్మీడియట్ లో కూడా రుద్ది చదివిస్తారు. ఒక్కసారి ఇంజనీరింగ్ లోకి వెళ్ళారనుకోండి, మెడిసిన్ లోకి ఒక్కసారి వెళ్ళారనుకోండి, ఇంకా మెడిసిన్ అంటే చదువు కష్టం కాబట్టి కొంచెం ఎంతో కొంత అదుపులో ఉంటారు. ఈ ఇంజనీరింగ్ లో అది కూడా లేదు, 4th ఇయర్ కదా చూసుకోవాల్సింది. అప్పుడు చాలా టైం ఉంది, నెమ్మదిగా పరీక్షలు రాసుకున్నాం. తప్పితే మట్టుకు ఏమైంది, ఏ ఇయర్కి ఆ ఇయర్ డిటెన్షన్ విధానం పెట్టండి ఇంజనీరింగ్ లో కూడా, ఎట్లా దారికి రారో పిల్లలు చూద్దాం. అంతే కదా, మంచి పద్ధతి అది. డిటెన్షన్ ఇప్పుడు వాళ్ళకి తల్లిదండ్రులు ఎంత కష్టపడితే చదివిస్తున్నారండి, అందరూ డబ్బులు ఉన్నోళ్ళే ఉంటారు కదా సమాజంలో. తల్లిదండ్రులు ఎంత కష్టపడి మమ్మల్ని వాళ్ళు తినక వాళ్ళు సరైన బట్టలు కొనుక్కోకుండా మన కోసం ఇంత త్యాగం చేస్తున్నారే, బాధ్యతగా ఫీల్ అవుతున్నారు, అది త్యాగం అని కూడా అనుకోవట్లేదే అని బుద్ధి జ్ఞానం వీళ్ళకి ఉండాలి కదా. ఎంతసేపు సెల్ ఫోను, ఈ ల్యాప్టాప్ కొనిపించుకోవటం, ఇంట్లో వాళ్ళ రక్తం మాంసం పిండి కొనిపించుకోవటం, దాని ముందు కూర్చుని వెధవేషాలు, చాటింగ్లు, ఇన్స్టాగ్రాములు, ఇవే తప్పితే వేరే ప్రపంచం లేదుగా. అసలు ఒక్కటన్నా మన చేతిలో ఉన్న గాడ్జెట్స్ తోటి మన జీవితానికి సంబంధించింది ఏం ఆలోచిస్తున్నాము, దానికోసం ఏం ప్రణాళికలు వేసుకుంటున్నాం అనే జ్ఞానం బుద్ధి లేదు. 3rd ఇయర్ అయిపోయాక 4th ఇయర్లోకి వచ్చాక ఆడెవడో అమెరికా వెళ్తే ఎంఎస్ చేయడానికి వీడు బయలుదేరతాడు. ఇప్పుడు వీడికి ఇన్ని సబ్జెక్టులు మొత్తం 4 సంవత్సరాలు ఇవన్నీ క్లియర్ చేసుకుని అప్పుడు వాడికి గుర్తొస్తుంది. కనీసం ఈ జ్ఞానం కూడా లేని వాళ్ళు ఇంకా వెధవలై కూర్చుంటున్నారు. ఇంకా వాళ్ళు పైగా సమాజంలో ఇలాంటి ప్రబలటానికి ముఖ్య కారణం మన చుట్టూ ఉన్న వాతావరణం. ఒక సినిమా చూడండి, ఒక హీరో ఒక హీరోయిన్ ఎలా ఏడిపించాడు, లేదు అంటే అమ్మాయి బట్టలు ఏ విధంగా వేసుకుంది, అలాంటి బట్టలు మనం ఇప్పుడు వేసుకోవాలి. అసలు ఏదైనా ఒక విలువలు నేర్పించేది కానీ, ఒక జ్ఞానం నేర్పించేది కానీ ఎక్కడ మేడం. ఇప్పుడు టీవీ పెడితే అంతకుముందు అన్నా మనం సినిమాల్లో వాటిలో చూపిస్తున్నారంటారు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేస్తే చాలు, అదే సోషల్ మీడియా. సినిమా దాకా వెళ్ళక్కర్లా, ఇంట్లో టీవీ పెడితే ఇదే జబర్దస్త్ గోల, ఇదే బిగ్ బాస్ గోల, ఇదే కిరాక్ బాయ్స్, కిలాడి లేడీస్, కిలాడి గర్ల్స్ అంట. ఈ ప్రోగ్రాములు ఇవి చూడటం, ఇవి అయిపోయిన తర్వాత గంజాయి, అదంతా అయిపోయాక మన సెల్ ఫోను, ఈ టీవీ చూడక్కర్లేదు, సినిమాకి వెళ్ళక్కర్లేదు, ఫోన్లోనే అన్నీ వచ్చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పిల్లలు చెడిపోవటానికి ఉన్నంత అవకాశం, ఇందాక నేను చెప్పాను ఎలా ఉండాలి పిల్లలు అని చెప్పేదానికి అవకాశం లేకుండా ఈ మార్గం పట్టడానికి అవకాశం కల్పించేటట్లుగా పరిస్థితులు ఉన్నాయి. మనం ఈ పరిస్థితులను ఆపకుండా ఈ పిల్లల మీద పడినా తప్పే, మనది కూడా తప్పే అవుతుంది. ఇప్పుడు ఇలా తయారవ్వడానికే చుట్టూ అవకాశాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. ఈ అన్లిమిటెడ్ డేటా ఇచ్చేసి, స్మార్ట్ ఫోన్లు ఇచ్చేసి, ఇంట్లో వైఫై పెట్టిచ్చేస్తే ఇంకా ఇష్టం, అంతే వాళ్ళ ఇష్టం, పెద్దోళ్ళ దారి పెద్దోళ్ళదే, పిల్లల దారి పిల్లలదే. ఈ పరిస్థితుల్లో ఈ పిల్లలు ఇలా కాక ఎలా అవుతారు అంటే, ఎన్ని రకాలుగా ప్రభుత్వాలు పిల్లల గురించి ఆలోచించాలో చూడండి. ఎవరైనా సోషల్ యాక్టివిస్టులు ఉంటారా, ఎవరైనా మేధావులు ఉంటారా, సైకాలజిస్టులు ఉంటారా, సైకియాట్రిస్టులు ఉంటారా, విద్యావేత్తలు ఉంటారా, వీళ్ళందరినీ ఒక చోటకి తీసుకొని వచ్చి మనం ఇప్పుడు ఏం చేద్దాం, అసలు వీళ్ళని ఏం చేద్దాం, వీళ్ళని ఎలా చేద్దాం అనే దాని మీద
ప్రభుత్వాలే చేయగలవు ఈ పని. ఇప్పుడు మీరు నేను అనుకుంటే ఏం చేస్తాం మనం చెప్పండి? వాళ్ళు ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటే మంచివి అయితే స్వాగతిస్తామంటాం, చెడ్డవి అయితే తిడతాం కూర్చుని. అంతకంటే మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వాలు చెయ్యాలి. అసలు ఈ పిల్లల కోసం ఏం చేద్దాం అనేది. ఇవాళ తల్లిదండ్రులకి బాధ్యత లేదు, లెక్చరర్స్కి బాధ్యత లేదు, పిల్లలకు బాధ్యత లేదు, రాజకీయ నాయకులకు అంతకంటే బాధ్యత లేదు. అసలు ఈ సోషల్ మీడియాని దుర్వినియోగం చేయటం కావచ్చు, దరిద్రం చేయటంలో రాజకీయ నాయకులు ముందు వరుసలో ఉంటున్నారు. వీళ్ళే పార్లమెంట్లో అసెంబ్లీలో కూర్చొని బూత్ చిత్రాలు చూస్తున్నారు. వీళ్ళు ఎందుకు నేర్చుకోరు? ఇంకొకటి ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక ఎంపీ బట్టలు ఇప్పుకొని ఫోనులు చేస్తాడు, ఇంకొక ఎమ్మెల్సీ బట్టలు ఇప్పుకొని ఫోనులు చేస్తాడు. ఇప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు న్యూడ్ ఫోటోలు ముంబై హీరోయిన్ కి పంపిస్తాడు. అలాగే ఇంకొక మినిస్టర్ ఇంకో పని చేస్తాడు, ఇంకొక మినిస్టర్ ఇంకో పని చేస్తాడు. వీళ్ళందరూ ఇలా చేస్తుంది చూస్తూ ఉంటే వాడు బూతులు మాట్లాడతాడు వచ్చి. ఏం నేర్చుకుంటారు చూడండి. పొద్దున్న లేస్తే ఏళ్ళ మొహాలే కదా, దరిద్ర మొహాలు. చూసి 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 టీవీలో వాళ్ళే, ఫోన్లో వాళ్ళే, పైగా అడ్వర్టైజ్మెంట్లు ఏదో చేసేసినట్టు ఘనకార్యాలు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి నేను ఈ మనిషిని చూసి మారాలి, ఈ మనిషిని చూసి నేర్చుకోవాలి, ఈ మనిషిలాగా అవ్వాలి అనే మనుషులు కనిపించట్లేదండి వాళ్ళ. అందుకే నేను పిల్లల్ని ఇవాళ ఇంత ఘటన జరిగింది కాబట్టి పిల్లల్ని అంత పరుషంగా మాట్లాడాను, కానీ నాకు పిల్లల్ని తిట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే ఈ పిల్లలు ఇలా అవ్వటానికి పెద్దవాళ్ళ చర్యలు చేష్టలే కారణం. వాళ్ళకి ఏంటి తెలుసండి, 10 రూపాయలు ఇస్తే ఖర్చు పెట్టుకుంటారు, 4 బట్టలు కొనిస్తే వేసుకుంటారు, తిండి పెడితే తింటారు, స్కూల్కి పోండి అంటే పోతారు. అంతే కదా పిల్లలు చేయగలిగి. అందుకని ఈ పిల్లలకి ఏంటి హానికరం అనేది పెద్దవాళ్ళు ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ ఇద్దరు మీరు ఆలోచించకుండా పిల్లలు బాగుండాలి అంటే అవ్వదు, అది దురాశ అవుతుంది. చుట్టూ మీరు ఇంత విషపూరితమైన పరిస్థితులు పెట్టి, గంజాయి అందుబాటులో పెట్టి, స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఇచ్చి వాళ్ళు ఏం చేయాలో చెప్పకుండా ఉంటే ఆ రెండింటిని వాడు ఇలా తయారవుతారు. ఇంతకంటే ఏముంది చెప్పండి. ఈ కేసులో ఈ విజయ్ అనేవాడు ఖచ్చితంగా గంజాయి తీసుకుంటాడు, అందుకే వాడికి విచక్షణ జ్ఞానం తగ్గిపోయింది. వాడే తీసుకోకుండా అమ్మాయిలకు కూడా నేర్పిస్తారు. అమ్మాయిలు కూడా వాళ్ళు ఏం తక్కువగా లేరు, వాళ్ళు కూడా చక్కగా గంజాయి తీసుకుంటున్నారు. ఈ మాట ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు మా పిల్లలు చేయరు అని చెప్తారు. అందరూ శ్రీవైష్ణవులే, గంప మొత్తం ఖాళీ అయింది అన్నట్లు పరిస్థితి. అందుకని ఎవరి పిల్లల్ని వాళ్ళు తిట్టుకోవడానికి ఇష్టపడరు. ఏ తల్లినన్నా కదిలించండి, ఏ తండ్రినన్నా కదిలించండి, మా వాడు మంచోడు, ఫ్రెండే మంచోడు కాదు అంటారు. వాళ్ళు అంటారు మా అబ్బాయి మంచోడు, వాడే చెడగొట్టాడు. ఎవరికి వాళ్ళు రెండో వాళ్ళ వైపున వేళ్లు చూపిస్తుంటే సమాజం ఎట్లా పడిపోతుంది. ఇప్పుడు ఈ కాలేజీ ఘటన బయటకు వచ్చింది, కానీ ఇలా బయటికి రాని ఘటనలు చాలా ఉన్నాయి. అందుకని ఇంత ఘటన బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడైనా కానీ ప్రభుత్వాలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే కాలేజీ యాజమాన్యాలు కావచ్చు. ఇప్పుడు పేరెంట్ స్టూడెంట్ కమిటీలు ఉండేయండి, ఇప్పుడు అవి కూడా పెద్దగా పనిచేస్తున్నట్టు అనిపించట్లేదు. అవును, అంతకుముందు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని 1 నెలకో లేకపోతే 2 నెలలకో కూర్చొని మాట్లాడుకొని మీ అబ్బాయి ఇలా ఉన్నాడు జాగ్రత్త అని చెప్పే పరిస్థితి ఉండేది. బట్ అసలు ఇప్పుడు ఒకవేళ రావాలన్నా కానీ తల్లిదండ్రులు కాకుండా వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టిన సందర్భాలు అలాంటివి కూడా ఉండేవి. పిల్లలు తెలివి మీరిపోయింది, శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. కాబట్టి ఈ పరిస్థితి అయితే మారాలి. ఈ కేసు విషయంలో ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించి వాడు ఎవడనేది అనదు. పొలిటీషియన్ పిల్లడా, పోలీసోడి పిల్లలా, డబ్బులున్నోడి పిల్లలా, ఏ పార్టీ వాడు ఎన్ని వాడు ఒకవేళ టీడీపీ పార్టీ వాడైనా సరే, జనసేన పార్టీ వాళ్ళు అయినా సరే, వీళ్ళు ఆదర్శంగా నిలబడాలి. మా పార్టీ వాడైనా మేము చర్యలు తీసుకున్నాము, అప్పుడే మార్పు వస్తుంది.